హలో కాగా నమస్తే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఏప్రిల్ 4. మేమైతే ఈవినింగ్ మార్కెట్కి అయితే వచ్చేసినాం మాల్ దింపడానికి. రాత్రి గురువారం ఏప్రిల్ 3 రోజు అయితే ఘోరంగా కొట్టిన వర్షం. అయ్యో మొత్తం A to Z మాల్ అట్లనే మిలిగింది. మాల్ మొత్తం అట్లనే ఉంది. ఇక దీంట్లో 3000 మాల్ పైసలు తీయాలి. ఇంకా ఇంతగానో మిలిగింది చూడరి. అయినా మేము మార్కెట్ పోతున్నాం అంటే రెండు పాయింట్లు కదా. ఈ పాయింట్కి సరిగ్గా ఈ పాయింట్ సరిగ్గా ఉంది మాలు, ఆ పాయింట్ కాడ లేదు మనకి. ఇప్పుడు ఇది అన్లోడ్ చేసేసి బయలుదేరిపోవాలి. మార్కెట్కి స్టార్ట్ అవుతున్నాం. డ్రైవింగ్ మనమే వేయాలి, మా బావ వస్తలేడు. ఇప్పుడే టైం 9 అవుతుంది. పోయేసరికి 10 అవుతుంది. ఇక మా చిన్న బావకి కొంచెం పని ఉంది, అందుకే అయిపోతుండే అలా. చూద్దాం ఇప్పుడు ఏమేమైతుందో అక్కడ పోయేసరికి. చలో కాగా ఎప్పుడైతే మన ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకుందాం. దాదాపు ఒక రోజే అండి. మనమే డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జల్దీ వెళ్ళిపోతాం. అంటే మరీ అంత స్పీడ్ ఏం పోను, బట్ కంట్రోల్గా నెమ్మదిగా ఆరామ్స్ వెళ్ళిపోతాం. అట్లేం లేదు. చూద్దాం ఏమేమవుతారో ఇలా. వచ్చేవరకు 10 అవుతుంది. టమాటా అయితే 200 అంటారు. పక్క అందరు 200 అంటారు. రూపాయి తక్కువ లేరు. ఏం రేటే? ఏం రేట్? 150. అన్ననే 150 అంటున్నావు. అన్న ఒక్కడే 150 అంటున్నాడు. మార్కెట్లో అందరు 200 అంటారు. అన్న ఒక్కడే 150 అంటున్నాడు. బాగుంది టమాటా, నెంబర్ 1 అది. వస్తాం చూద్దాం. మరి ఈ టమాటా బాగుంది కానీ కొంచెం పచ్చగుంది. అది 190. మేము లేట్ చేసినాం కదా, అందుకే లేదా 90కో 80కో వేసుకోబోతుండే. పోదాం. రైతన్నలు కూడా కొంచెం ప్రాఫిట్ తీసుకోవాలి కదా. వాళ్ళు చూసేది ఇదే మూమెంట్. వర్షం దేవుని దయ వల్ల ఈరోజు వర్షం పడకపోతే చాలు. ఎందుకంటే ఖరాబ్ అయ్యే టమాటా ఏం కాదు. అమ్ముకున్న 3-4 రోజులు అమ్ముకోవచ్చు ఇది. బట్ మంచి రేటు ఉన్నప్పుడు మంచి రేటే పోతుంది మన దగ్గర. అది ఇక మన అన్న దగ్గర తీసుకున్నాం, మన సబ్స్క్రైబర్. 190 ఫైనల్. 180 200 అంటే ఇంకా నువ్వు యూట్యూబర్ కాబట్టి 190 అంటుంటావు ఫైనల్. నీకు కనుక 10 రూపాయలు వేసిన వేరే వాళ్ళకైతే 200. అది 190 అర్థేనా బ్రో? చందు బ్రో, రాజేష్ బ్రో అయితే ఇక్కడ ఎడిపోతురు. ఏంది కదా ఈ మధ్య బాగా నన్ను కలవనీకి వచ్చిరా. ఎల్లమండ నుంచి ఇడికి కలవనీకి వచ్చిరా అంటే థ్యాంక్ యూ సో మచ్. వస్తావు నువ్వు, రేపు వస్తావు. ఈయన కూడా వస్తాడు, అర్థం పెట్టుకొని వస్తాడు. బాయ్. టమాటా తీసుకొని ఇక్కడికి వచ్చినాం 190 లెక్క. క్యాలిఫ్లవర్ మొత్తం నింపేసి మళ్ళీ ఆడ పార్కింగ్లో పెట్టేసారు. ఇట్లాకైతే వచ్చినా మాల్ అయితే ఫుల్ వస్తుంది. దొరకడానికి ఎప్పటి దగ్గర మాల్ అయితే ఫుల్ వస్తుంది. చూద్దాం ఈరోజు ఏమేమి రేట్లు అయితే ఏందో. బీరకాయ అయితే 400 ఉందంట. మా చిన్నమ్మ ఉన్నది. చూద్దాం. మిర్చి కూడా తీసుకున్నాము 20 రూపాయలు కిలో, అంటే 200 కవర్. అయిపోయిందమ్మా అవి, అయిపోయినాయి అవి. 200 కవర్ అన్న దగ్గర. అన్న తిరుపతికి పోయి వచ్చిండు, మంచిగా దర్శనం చేసుకుండు. ఈడ వచ్చి మంచిగా దర్శనం లెక్క అమ్ముతుండు, మంచి రేట్లకు అమ్ముతుండు. పల్లికి అయిపోయి 50 రూపాయల కిలో. ఏదైనా ఉందా పల్లి 50 రూపాయల కిలో? అన్న దగ్గర ఉంది. ఎందుకంటే బ్రాండ్ ఉంటుంది, బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. కానీ కళ్ళతోనే స్కానింగ్ చేస్తాడు అన్న. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ. ఏం రేటే? ఏం రేట్ వేసినావు? 250 కవర్, అంటే 20 రూపాయల కిలో. అన్న దగ్గర నెంబర్ 1 ఉంటుంది టమాటా. ఏదైనా సరే, టమాటా అయినా సరే, చిక్కుడు అయినా సరే 40 రూపాయలు కమ్మాలా? ఏది ఉందా? సొరకాయ. ఎన్ని కాయలు ఉంటాయి? 15 కాయలకు ఉందా అంట.
ఇలాగ చాలా రోజులైంది ముల్లంగిలు తీసుకోగా, దాదాపు 2 వారాలు అవుతుంది. ఇగో గోకరకాయ 30 రూపాయలు కిలో, ఇది వచ్చేసి 100 రూపాయలు కవరు. మాల్ అయితే ఫుల్ వస్తుంది కానీ మోసేటోడు ఉన్నారు కానీ మొత్తం లారీ నింపొచ్చు. కరివేపాకు 400 బారు, బీరకాయ 400 కవరు, 15 కిలోలు. నెంబర్ 1 ఉంది. 2 కవర్లు తీసుకున్నాం, 30 కవర్లు. ఇదో ఉల్లి పొరక 10 కిలోలు, 20 రూపాయలు కిలో. ఈరోజు అయితే ఎక్కువ తీసుకుంటలేం. గోకరకాయ కూడా తీసుకున్నాము కదా, ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం. ఒక ఆలుగడ్డ, బెండకాయ, ఇవి 2 తీసుకుంటే మనకు మాల్ పట్టేసినట్టే. ఎందుకంటే వర్షం పడుతుందేమో అని ఒక సూచన ఉంది మాకు. సాయంత్రం మళ్ళీ పడితే మళ్ళీ నిన్న మాలే నీళ్ళు తీయాలి. ఇంకా ఈరోజు మాల్ కూడా తీసామో లేదో అని భయం అవుతుంది. అందుకనే వర్షం పడకపోతే దుమ్ము దులిపేస్తా ఈరోజు, కానీ అది పడితేనే ప్రాబ్లం. వల్ల కీరా 150కి 2 కవర్లు, 150కి 2 కవర్లు తీసుకున్నాం. కీర అయితే స్వీట్ కార్న్ 24, 5 కూడా ఇస్తున్నావా? 4 ఫైనల్. నెంబర్ 1 అందుకే అంటే ఇలా 5 ఇస్తున్నా, నేను విన్నా అట్లా. ఎట్లుందో ఎలా ఏటికాడికి అయితే వద్దునా? ఓ ఫుల్ రైతులు అన్నాడు అయితే బెండకాయ, పెండవంకాయ మాలు ఉంది. మాలు అయితే ఇలా బెండకాయ 150కి 2 కవర్లు కూడా ఇస్తారు. కానీ అట్లా అన్నగారు ఏం రేటు? 600. జామకాయ 600 జామకాయ అంటే 30 రూపాయలు కిలో. నువ్వు ఫోన్ చేయవా అన్న వచ్చేటప్పుడు? రేపు వస్తావా? రేపు వస్తే నాకు ఫోన్ చేయి, నీకు మిస్డ్ కాల్ ఇస్తావా? సూపర్ ఉంటుంది 200 జామకాయ క్వాలిటీ. 600 అంటే ఇంకా 500 కూడా అడుగు తెస్తాడేమో అని, కానీ మనం అట్లా తీసుకోం. వీళ్ళందరూ ఎవరు తెలుసా? రైతన్నారు, అందరు రైతన్నారే. చూడరి, అందరు రైతన్నాలే. కొనేటోడే లేడు ఇలా. ఇన్ని రోజులు కొనేటోళ్ళు ఎక్కువ ఉండే, రైతులు ఎక్కువ తక్కువ ఉండే. ఈరోజు రైతన్నలు పాపం ఆగమవుతుంది ఇలా. ఏం రేట్ వేస్తున్నావు బెండకాయ? 250. వస్తూనే ఉన్నారు లైన్. పాపం ఫుల్ లాస్ వర్షం వల్ల రైతన్నలకైతే. అందరు వాళ్ళే, అందరు రైతున్నారు. టోపీ ఏం రేట్ అన్నా? బాక్స్ 600. ఎంత? 25 కిలోలు? 20 కిలోలు 600 అంటే 30 రూపాయలు కిలో పడుతుంది. కార్లో తెచ్చినాను అన్న, ఏసీలో పెట్టి మరీ తెచ్చుకున్నాడు. దొండకాయలు బాగుంది దొండకాయలు, కానీ జర ఆలోచించుడు అవుతుంది వర్షంలో. ఏమేమి కొంటారు జనాలని, అదే బాధ. వర్షం పడితే కష్టమైపోతుంది మళ్ళా. స్పెషల్ ఏంటంటే లోకల్ అంటే అంతా అనొచ్చు. కరీంనగర్ నుంచి వచ్చింది అన్న, కరీంనగర్ నుంచి. అన్న ఏం పేరే? ఆమీర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కాడ అమ్ముతారు రెగ్యులర్ కరీంనగర్ లో. అన్న మన ఫ్రెష్ కూరగాయలు మన కరీంనగర్ లో. కరీంనగర్ వాళ్ళు అందరికి చెప్తున్నాం. ఎస్ఆర్ఆర్ కాలేజ్ మూల మీద కురమ పక్కన అమ్ముతాం రెగ్యులర్ ఫ్రెష్. ఎంత దూరం వచ్చినాం మరి? ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి వచ్చినాం. అన్ని రైతుల దగ్గర తీసుకుని అమ్ముతాం. నీకేమైనా అంటే లాస్ ఉందా, ప్రాఫిట్ ఏమైనా ఉందా? ప్రాఫిట్ ఉంటాయి అన్న. ప్రాఫిట్ ఉంది కదా, లాస్ అయితే లేదు. లాస్ ఉండదు అన్న, లాస్ అయితే లేదు. లాస్ ఉంటాయి. ఈ మాల్కి అయితే లాస్ అయితే లేదు నీకు? లాస్ లేదన్న. అట్లా నెంబర్ 1 వంటి మామిడి అంటే రైతులకు కూడా లాభం, మనకు కూడా లాభం. అట్లా వంటి మామిడి మార్కెట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి లాభమే తప్ప లాస్ ఉండదు. లాస్ ఉండదు అన్ననే చెప్తారు విన్నూరి. లాభం ఉండగా లాస్ అయితే అస్సలు ఉండదు అన్న. అట్లా ట్రాఫిక్ లో కానీ ఇక్కడ ట్రాఫికే ఉంటుంది కొంచెం, కానీ తట్టుకొని వెళ్ళిపోవాలంటే. ఇవో అన్న కొనుక్కొని వెళ్ళిపోతున్నాను ఆల్మోస్ట్. టమాటా ఏం రేట్ వేసినావు? టమాటా వేయాలా నేను 80 రూపాయలు వేసిన అన్న. 80 రూపాయలు వేసిన. 80 రూపాయలు వేసినంట అన్న. టమాటా నెంబర్ 1 ఉంది. ఇక నేనే నాకంటే ఒక 100 రూపాయలు తక్కువ వేసినాను అన్న. 15 రూపాయలు తీసుకున్నా. నెంబర్ 1 ఉంది కాబట్టి దానికి 15 రూపాయలు పెట్టిన. ప్లస్ క్యాబేజ్ నెంబర్ 1 అది కూడా. అదే అట్లా మొత్తం అట్లా అంటే వీడియో వచ్చింది కదా, వాళ్ళు చెప్తుర్రు వచ్చినాం మాకైతే లాస్ అయితే లేదు అని చెప్పేసి వాళ్ళే అంటారు కదా, మీరే వీళ్ళు. అట్లా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూసి ఇంత దూరం కరీంనగర్ అంట అన్నది. మనం కరీంనగర్ ఎప్పుడైనా వచ్చినాం కానీ అన్నకు ఫోన్ చేస్తే చదువు అన్నారు. నేను టమాటా ఎక్కువ వేసినా అలా దోశ వేసి, నువ్వే తక్కువ వేసినావు నాకంటే. 150 రూపాయలు తక్కువ వేసిన. నేను ఇప్పుడు వచ్చిన అన్నారు.
కొంచెం ముందు వచ్చింటే 50-30 దొరుకు. బోర్లు వేస్తాడు. నేనేం బోర్లేస్తారా పాపం అన్నగారు ఇప్పుడు వచ్చారు. పట్టిన రోజు కూడా ఉంది. బీరకాయ 500 అంటాను అన్న. ఇప్పుడు వస్తే ఎట్లానా? ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పు? సెట్ చేసుకోవాలి కానీ మాల్ ఘోరంగా వస్తుంది రేటు. రేపు బెండకాయ అయితే 150 కవర్ 100 రూపాయలు. బీర లేదు, బీర లేదని రేట్లు పెడతారు. కొంటలేరు జనాలు. ఏం మార్కెట్ మధ్యాహ్నం మార్కెట్ పోతున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకుకూరల సెక్షన్ కాడ ఇంత ఖాళీగా ఉంటుందని. నటుపోయి అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఆకుకూరలు మొత్తం ఖాళీగా ఉంది. ఏందో మరి తెలియదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఖాళీగా ఉంటుందని. బయటనే ఉంది, ఇగో బయటనే ఉన్నారు మొత్తం. లోపల అయితే ఒక్క రైతన్న లేడు. ఒక్క ఆయన రైతన్న ఉన్నాడు. అడుగుదాం. ఏం రేట్ వేస్తున్నావు తోడు? గోంగూర 20కి 4 అంటే 5 రూపాయలు ఒకటి. నీకు గిట్టుబాటేనా లాసేనా? లాసే. దీనికి మొత్తం లాసే ఉంటుంది కానీ అసలు లాభం అనేది కనిపిస్తలేదు రైతన్నలకైతే. వేసినాక మొత్తం ఇక లోపల ఎవరు లేరు, బయటనే ఉన్నారు అందరు. 10కి 3 అంట కొత్తిమీర. అన్నీ అంతే ఇస్తారు. వేరే మార్కెట్లలో ఇంత తక్కువ రేట్ ఉండదు. బట్ ఇక్కడ మరి ఇంత తక్కువ రేట్లో మస్తు లాస్ అవుతుంది రైతన్నలైతే. 10కి 3 ఏమన్నా తీసుకో. 10కి 3 ఆకుకూరలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత తక్కువ రేట్లు అయితే. ఘోరంగా లాస్ అయిపోతుంది రైతన్నలు అయితే. ఏదో ఒకటి చేయాలి. అంటే అయితే నేను ఆకుకూరల సెక్షన్కి అయితే తీసుకోబోతున్నా. ఆల్మోస్ట్ తీసుకున్నది అయితే అయిపోయింది. ఒక ఆలుగడ్డ తీసుకోవాలి. ఇంకా అక్కడ ఆకుకూరలు కొన్ని కరివేపాకు తీసుకున్నాం. కొత్తిమీర, పుదీనా అట్లాంటివి ఉన్నాయి. తీసుకొని వెళ్ళిపోవాలి. మార్కెట్ చూడు ఎంత పెద్దగా ఉందో. దాదాపు 15 ఎకరాలు, 18 ఎకరాలు ఉంటుంది మార్కెట్. దేవుడు మాకు ఈ దారి చూపించిందని ఉన్నాం కానీ లేకపోతే అసలు అవ్వదు. చేయి తిరగడం కూడా కష్టమే రోజు. ఇట్లా ఈ మార్కెట్ లేకపోతే మాకు దేవుని దయ వల్ల ఈ దారి ఎట్లా చూపించినా తెలియదు. కానీ కనకయ్య అన్నకి, రమేష్ అన్నకి థ్యాంక్స్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ వేస్తుండే వంటి మాట నుంచి. అయితే వాళ్ళు అన్నారు మాకంటే కుదరదు, మీరే వెళ్ళి అక్కడ తీసుకుంటారు, మీకు తక్కువ రేట్లోకి మంచిగా దొరుకుతుంది అంటే ఇటు తిరిగినాం. దాదాపు సంవత్సరం పైన అవుతుంది మేము ఇటు వచ్చి. మరి సంవత్సరంలో ఎప్పుడో 10 రోజులు లాస్ అయినా 20 రోజులు అయితే లాభమే ఉంది మాకు. జెన్యున్గా చెప్తున్నా. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా మార్కెట్ ఏందని. అట్లా ఇందాక మీరు చూసారు కదా అన్నది. నాకైతే కరీంనగర్ నుంచి వచ్చినట్ట. కరీంనగర్ అంటే అర్థం చేసుకోవాలి. సిద్దిపేట నుంచి రావడమే కష్టం రా అయ్యా అంటే కరీంనగర్ నుంచి వచ్చిండు ఒక అన్న మన వీడియోలు తీసి. అక్కడ లోకల్ మార్కెట్లు ఎన్ని ఉంటాయి మీరే ఎక్స్పెక్ట్ చేయండి. కరీంనగర్లో మార్కెట్లు లేవా చెప్పురు? ఇంత దూరం అవ్వడం అవసరం ఆయనకి. అంటే చెప్తున్నా అమ్మేటోళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే వడ్డీ మార్కెట్. వేరే మార్కెట్ ఏది లేదు నేను చెప్పాలంటే. ఆలుగడ్డలు అవన్నీ వేసుకొని వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఆలుగడ్డ కూడా తీసుకున్నాము. ఆలుగడ్డ లాంగ్ బ్రింజాలు కూడా తీసుకున్నాం. లాంగ్ బ్రింజాలు ఏమో 100 రూపాయల కవర్ లెక్క తీసుకున్నాము, 15 కిలోలు. ఆలుగడ్డ ఏమో 23 రూపాయల కిలోలు. 23 రూపాయలు 54 కిలోలకు తీసుకున్నాం. సూపర్ ఉంది కాయ ఆలుగడ్డ అయితే. కిలో 40 కూడా సూపర్ అవుతుంది. అంత బాగుంది కాయ. అంటే ఎగ్గు లెక్క వైట్ ఉంది. సూపర్ ఉంది. సరే ఇక ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్తున్నాము. రేపు ఈరోజు సాయంత్రం మరి దేవుని దయ వల్ల వర్షం పడకపోతే అసలు సూపరు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కేస్. ఇక ఎంట్రీ పాస్ తీసుకొని చలో వెళ్ళిపోదాం. చలో ఇక సాయంత్రమే కలుసుకుందాం. చలో కాక టైం వచ్చేసి 4:30 సాయంత్రం. మన రెజెంట్ కూడా వచ్చేసింది. రెజెంట్ स्टोर की देखो वो शाम तो हाँ शाम लो तो संताड़ वो शुक्रवार है हाँ इतवार हाँ इतवार कोई हाँ
स्टार्ट అయినా చిన్న పోయి రోజండి तो स्टोरी खाली तू सामरो కాదు మన జాంగీర్ అంకుల్ కూడా వస్తుండే కదా జాంగీర్ అంకుల్ వస్తుండు జాంగీర్ అంకుల్ వస్తే అంటే అందరికి భయం అందరూ ఆయన దగ్గర పోకుండా నా దగ్గరికి వచ్చి జోకించుకుంటారు पानी में जो बड़ा है ఇక మా కుమార్ భాయ్ ఇక అటు ఆడ అయితే जो बड़ा नहीं खालेगा क्लास మొత్తం నీ తంగే క్యాష్ మొత్తం నా దగ్గరికి వస్తుంది ఆయన జోక్ కూడా ఆయన క్యాష్ లేకుండా తీసేస్తాడు ఆయన తిడతా ఉంటాడు నేను అని తిడతా ఉంటాడు తిట్టాడు కానీ వాడు మాటనే ఓర్లు గట్టిగా వదులుతాడు గట్టిది ఏమనుకుంటారంటే అది మొన్న ఒక ఆమె అన్నది ఈయన ఎవరు నీకు తీసేసి రాజకీయకు రాసి ఆ మాట ఆయన ఇంకే మళ్ళీ తిట్లే అందుకనే ఏం చెప్పాలి ఆయనకి నేను కదా చెప్పి సో ఇక మీరు శుక్రవారం కాబట్టి హెచ్ఎంటీ హిల్స్ మన హెచ్ఎంటీ హిల్స్ అంటారు మహంకాళి నగర్లో మార్కెట్ అన్నిటికంటే చిన్న మార్కెట్ కానీ పెద్ద మార్కెట్ అయింది లాక్డౌన్ ముందేమో చిన్న మార్కెట్ తర్వాత పెద్ద మార్కెట్ అట్లా పోదాం ఇక ఈరోజు గిరాకీ ఎట్లా దేవుని వల్ల ఈ టైంకి అయితే వర్షం లేదు మరి 6 గంటల తర్వాత ఎట్లుంటో చూద్దాం ఇక్కడికి అయితే వచ్చినాం ఇక ఈ జాలీలన్నీ లైన్కి వేసుకోవాలి ఎండ దంచి కొడుతుంది చలో ఇక అన్లోడ్ చేసుకొని జాలీలు వేసుకొని మాలేసేద్దాం ఇంకా మాల అయితే వేసేసినాం టమాటా బీరకాయ మిర్చి బోని కూడా అయిపోయింది చిక్కుడుకాయ బొగరకాయ ఉల్లిపొరక బెండకాయ లాంగ్ బ్రింజాల్ ఆలు నెంబర్ 1 ఉంది ఆలు అయితే సూపర్ ఉంది ఆలు అయితే కీర ముల్లంగి చలో జంగి రంగులు ఇచ్చేసిండు ఇంకా దుమ్ము తెలుస్తాడు అలా ఏం పుట్టి అంకుల్ మీకు మాకే లేదు గిరాకీ మా అమ్మ వాళ్ళకి కూడా ఎంత ఉంది గిరాకీ అరే రే 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 అసలు మాకు ఇంత గిరాకీ లేదు వీళ్ళకి ఇంత గిరాకీ చూడరు బా ఈ గిరాకీ మొత్తం ఇక్కడ తెలుసా ఇక ఇక్కడ రేషన్ బియ్యం దగ్గర మా వాళ్ళకి మొత్తం రేషన్ బియ్యం లైన్ పడ్డది అలా మా అమ్మకి మా బాబాకి ఇద్దరికి రేషన్ బియ్యం లైన్ పడ్డది అదే ఆడ కూడా ఆకుకూరలు నిన్న కూరగాయలు వేసిన వాళ్ళ గిరాకీ చూడరు బాబా బాబా మామూలు లేదు గిరాకీ మా వాళ్ళకి రేషన్ బియ్యం గిరాకీ సన్న బియ్యం ఇస్తురంట మనం లాస్ట్లో తీసుకున్నాం పోయేటప్పుడు ఏమంగులు మరి ఈరోజు వర్షం అయితే ఏం పడేటట్టు లేదు గిరాకీ అయితే చూసి అన్నీ వేసేసేయాలి మెల్లమెల్ల చూద్దాం ఎట్లుంటుందో ఏమో గిరాకీ ఏమో 7 అవుతుంది కాక అన్ని దగ్గర వేసేస్తున్నాం అక్క 10 రూపాయలు ఒకటి ఉల్లిపొరక ఉల్లిగూర 10 రూపాయలు కట్ట ఎన్ని ఇవ్వాలి 2 టమాటా అంతే 230 వేస్తున్నాం బీరకాయ తప్ప అన్ని అద్దెకిలు వేసేస్తున్నాయి లాస్ అయితే ఏం లేదు తెచ్చిన దానికి ఒక 10 రూపాయలు 15 రూపాయలు మార్జిన్ అంతే గిరాకీ లేదు అందరూ రేషన్ బియ్యం కానీ ఉన్నారు తీసుకొని వచ్చేసరికి ఇంకా టైం అవుతుంది ఇంకా వదిలేస్తున్నా టైం ఇంకా 2 గంటల టైం ఉంది మనకి ఆ 2 గంటలు ఇవన్నీ అయిపోవాలంటే వదిలేక తప్పదు గిరాకీ అస్సలు లేదు వంకాయల
వచ్చిండు అంటే సైకిల్ ఆడకి అరే మేనేజ్ చేసి కిలో పోనీ కిలో అదే 25 కిలో మీ దోశ ఏది మళ్ళా అయిపోయినా జడ్జికి నేను అట్టే ఉంది గిరాక్ అది ఒకటి రేషన్ షాప్ ఓపెన్ చేశాడు రేవంత్ రెడ్డికి సన్న బియ్యం అనడానికి లైన్ కట్టారు ఆ జనాలు అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళి మతానికి వచ్చారు అంతవరకు నేను ఖాళీ దోమలు కొట్టుకుంటూ చూస్తున్నాను ఆ తర్వాత గిరాక్ నిన్న వర్షం పడింది కదా గిరాకీ బాగా ఎట్లుంది నిన్న అయితే మళ్ళీ ఆయిల్ గోబీ ఒకటి 22 30 ఇస్తాను నిన్న వర్షంతో అది ఒక సీన్ నిన్న రేషన్ షాప్తో ఇది ఒక సీన్ నువ్వు అక్కడ వచ్చేదంటే వీడియో తీసి చాలా హైలైట్ ఉంటుంది కదా ఏంటి ఇంగ్లీష్ బండి దాటేసి లైన్ ఇంగ్లీష్ బండి నువ్వు అక్కడ వచ్చి వీడియో తీస్తే బాగుంటుండే తెలుసా ఏం కాదు పర్సు అవన్నీ ఉన్నాయి చలో కాక మొత్తానికి అయితే ఇక టైం అయితే 10 అవుతుంది టమాటా ఒక బాక్స్ ఉంటుంది 2 కిలోలు 30 తక్కువ మళ్ళీ ఇక మిగతా అన్ని అర్ధ కిలో వేసేసిన ముల్లంగి అయితే గవర్నర్ ఉంది కీరా వచ్చేసి 30 కిలోలు ఉంటాయి ఇక ఆలు ఒక 20 కిలోలు ఉంటాయి వంకాయ అయితే అట్లనే ఉంది మొత్తం బెండకాయ ఇంకొక కవర్ ఉంది కింద ఇంకొక కవర్ ఉంది ఒక 2 నుంచి కింద పోయి ఇచ్చేస్తా నీకు గొగ్గరికాయ 2 కవర్లు అట్లనే ఉన్నాయి గొగ్గరికాయ చిక్కుడుకాయ మైనస్ అయింది అలా మిగతా అన్ని నెంబర్ 1 ఉంది కానీ ఇవి రెండే అర్ధ కిలో 20 అంటే కూడా ఎవరు చేయలేదు క్యాలీఫ్లవర్ వచ్చేసి 9 రూపాయలు ఒకటి పడ్డది మనకి 20 రూపాయలు లెక్క అమ్మినాం కానీ ఎవరు కొంటలేరు అందుకే 30కి 2 ఇచ్చేసినాం ఇగో ఇదైతే అన్నీ అయిపోయినాయి 10 రూపాయలు కట్ట అనేసరికి ఒక 3 కట్టి 10 రూపాయలు కట్ట అమ్మేసినాం మిర్చి అయితే కంప్లీట్ అర్ధ కిలో 20 అమ్మేసినాం ఎప్పుడైనా సరే మనకి బిజినెస్ లేనప్పుడు ఒక కట్టు మార్జిన్తో అమ్మేస్తే మనకి లాస్ ఉండదు ఎవరికి లాస్ ఉండదు తెచ్చిన దానికి మనం 40 రూపాయలు అమ్ముకున్నా కూడా మనకి 10-15 రూపాయలు మార్జిన్ వేసి కూడా మనం అమ్ముకుంటే మనకు ప్రాఫిటే ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు సరే ఇక మొత్తం అయితే ఇవన్నీ రేపు మళ్ళీ రజంటి కవర్ కట్టేస్తే మనం అంతా ఆరామ్సే ఇంకా 2-3 వేలైనా అమ్ముతుంది రజంటి దీంట్లో మనకైతే లాస్ అయితే లేదు చూద్దాం ఇప్పుడు మాల్ పైసలు ఎంత మనం ఎంత మనం 3 షాపులు ఒకటి రజంటిది ఇది మా మమ్మీది 3 షాపులో కలిపి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూపిస్తుంది అందులో మాల్ మొత్తం పైసలు అయితే ఇలా 9,000 3 షాపులో కలిపి అంటే మమ్మీ మాల్ ఏం చేయలేదు నాది మమ్మదే కలిపి తెచ్చినాం మాది రజంటి మాలే తెచ్చినాం 9,000 మాల్ ఇవ్వాల డీజిల్ 500 ఇప్పించిన 8,500 మాలు అకౌంట్లో వచ్చేసి 4,625 రూపాయలు ఫోన్పేలో పడ్డాయి అకౌంట్లో వచ్చేసి చేతిలో వచ్చేసి మనకి 8,000 చేతిలో ఉంటాయి మొత్తం 12,625 మైనస్ 9,000 మొత్తం 3,625 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది దీంట్లో రజంటి జాంగ్రీ రంగులు వచ్చింది కదా 600 మైనస్ మొత్తం 240 ఇదొకటి మళ్ళా 280 లైట్ కిరాయి జాలి కిరాయి 240 లైట్ కిరాయి 280 మొత్తం మనకి 3 షాపులో కలిపి 2,500 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది అలా 3 షాపులో కలిపి అంటే ఇది దీంట్లో మళ్ళీ నిన్న మిలిగినది కూడా దీంట్లోనే అంటే మన గురువారంలో లాస్ అయింది కదా అది ఒక 500-600 రావాలి అంటే దాంట్లో అది మైనేజ్ చేద్దాం 500 మైనేజ్ చేద్దాం ఇక 2,000 అనుకోరు ఇక 2 రోజుల్లో కలిపి
2 రోజుల్లో కలిపి 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అన్నీ అర్ధకిలో 20 కిలో 30 వేసేసి ఇంతగానో ప్రాఫిట్ వచ్చింది, కానీ అసలు గిరాకీ లేదు. సో చూసారు కదా కాక, మనకైతే 2000 అయితే ప్రాఫిట్ వచ్చింది 2 రోజులు కలిపి. చాలు, లాస్ లేకుండా ప్రాఫిట్ వచ్చిందంటే చాలు. మనకి చాలా అంటే చాలా మాల్ ఉంది. టమాటో ఒక బాక్స్ ఉంది, మంచిగానే సేల్ అయితే అయింది మనకైతే. ఇంకా 2000 అంటే నాట్ ఏ జోక్, లాస్ అయితే లేదు కదా. మొత్తం అయితే అందరూ వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. సో ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు శనివారం బ్లాగ్లో కలుసుకుందాం.